సహ్యాద్రి పర్వతాల్లో దట్టమైన అడవి మధ్యలో పులులు తిరిగే ప్రాంతంలో జరిగే పురాతన గిరిజన జాతర జంగుబాయి జాతర. దాదాపు 25,000 సంవత్సరాల క్రితమే ఇక్కడ జంగుబాయి అమ్మవారు వెలిసారంట. హాయ్, దిస్ ఇస్ శివవచ్చల. ఈ రోజు మనం జంగుబాయి జాతర దగ్గర ఉన్నాము. ఈ జంగుబాయి జాతర అనేది ఆదివాసుల యొక్క ఫేమస్ జాతర. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి మంత్ లో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో మనకి జాతరలు జరుపుకుంటారు. సో అందులో ముఖ్యంగా జరిగే జాతర మనకి ఈ అమ్మవారి జాతర, జంగుబాయి అమ్మవారు. సో ఈ జంగుబాయి అమ్మవారు మనకి గుహ లోపల దీపం రూపంలో దర్శనమిస్తారు. మనకి లోపలికి వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంటది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ జాతరని చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఆదివాసీ గోండులు ఉన్నారు, ఇక్కడ మంచిగా ఈ జాతరని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత మంచిగా గుస్సాడి ఆడుకుంటా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను ఇక్కడ జంగుబాయి అమ్మవారు గుహ లోపల ఎలా ఉంటారు అండ్ ఇక్కడ డాన్సెస్ ఎట్లా చేస్తారు, ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం కూడా చూపిస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఈ జంగుబాయి టెంపుల్ అనేది అడవి లోపల ఉంటుంది, అంటే దగ్గర మనకి మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాము, ఆల్రెడీ అడవిలో ట్రావెల్ చేస్తూ వచ్చినాము. మనకి జన్నారం నుంచి ఊట్నూరు వెళ్ళే హైవే ఉంటుంది కదా, ఆ హైవేలోనే వచ్చినాము. సో ఊట్నూరుకి ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంటుంది అనగా మనం రైట్ తీసుకుంటాము. సో రైట్ తీసుకొని లోపలికి వచ్చి అక్కడ మేము అడిగినాం ఒక్కొక్కరు, అంటే లోపలికి ఎట్లా వెళ్ళాలి, ఇటు కెరమేరి సైడ్ ఎట్లా వెళ్ళాలి అని అడిగినాము. అది సో ఈ జంగుబాయి టెంపుల్ అనేది మనకి కెరమేరి దగ్గర ఉంటుంది. సో ఈ కెరమేరికి వెళ్ళే రూట్ మొత్తం చూడండి, మొత్తం ఘాట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఈ రోడ్ అయితే అసలు చాలా అడ్వెంచరస్గా ఉంది. మేము ఇట్లా ఒక మలుపులు ఇట్లా ఎక్కుతూ దిగుతూ వస్తున్నాము. సో చూడండి, ఇప్పుడు సగం వరకు ఎక్కినాం మనము, ఇంకా ఇట్లా మలుపులు ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో మనకి రోడ్ అనేది ప్రాపర్గా లేదు, మొత్తం కూడా ఇట్లా బండలు ఉన్నాయి. అసలు అంటే మస్తు అడ్వెంచరస్ అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకి జంగుబాయి దేవస్థానంకు వెళ్ళే దారి అని. సో ఇక్కడ నుంచి ఇంకా దూరం వెళ్ళాలి. ఆల్రెడీ మేము ఒక 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం అనుకుంటా. మొత్తం కూడా గుట్టలు, అసలు మట్టి రోడ్లు, అసలు చాలా తాండాలని కూడా మేము దాటుతూ వచ్చినాము. చాలా తాండాలని, గూడాలని అన్నిటినీ. చాలా పెద్ద అడ్వెంచరస్ జర్నీ అయిపోయింది. సో చాలా టైం కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం, ముంగట కూడా ఏమేమి ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాను. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక టెంపుల్ చూపిస్తూ మీకు దాని హిస్టరీ ఏంది, ఇంకా అక్కడ ఎలా ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్గా చూపిస్తాయి. ఇంకా సో ఈ జంగుబాయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ గేట్ ఉంది స్టార్టింగ్లోనే. సో మనం వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. అయితే ఇంకొకటి ఏంటంటే మనం లోపలికి అంటే దగ్గర దాకా మనం చెప్పులు వేసుకొని వెళ్ళరాదు. సో అంటే చాలా దూరం మనకి ముంగట్నే ఇక్కడ స్టార్టింగ్లోనే మన చెప్పులు కానీ ఇక్కడ ఏం వేసుకున్నా కూడా మనం ఇక్కడనే ఇప్పి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు అంటే ఈ ప్లేస్ని చాలా పవిత్రంగా చూస్తారు ఆదివాసులు. సో మనం ఇక్కడనే చెప్పులు అయితే ఇడిచేసి వెళ్ళాలి. సో నేను కూడా ఇక్కడ నా షూ ఇప్పేసి వెళ్తున్నా. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే గేట్ కనిపిస్తుంది కదా, సో ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చెప్పుల్ని ఇక్కడ బయట ఇప్పేసి మనం ఈ గేట్ లోపలికి అయితే వెళ్ళాలి. సో ఈ గేట్ నుంచి లోపల ప్లేస్ అనేది చాలా పవిత్రంగా వస్తారు. సో ఈ జంగుబాయి అమ్మవారి టెంపుల్ ఉంది కాబట్టి సో చాలా పవిత్రంగా వస్తారు. సో మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. వీళ్ళ వేషధారణ ఇంకా వీళ్ళ డప్పు వాద్యాలు చూడండి ఎలా ఉన్నాయో.
ఇక్కడ నుంచి లోపలికి వెళితే జంగుబాయి అమ్మవారి గుహ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా సహ్యాద్రి పర్వతాలే. ఇక్కడ అడవి మధ్యలో ఈ అమ్మవారి గుహ ఉంటుంది. అయితే మహారాష్ట్రలోని కౌలర్గఢ్ గుహల్లో శివుడి శాపం వల్ల బందీపడ్డ 12 మంది గోండుల దేవతల్ని జంగుబాయి అమ్మవారు మరియు పహాండి పరికూపర్ లింగో రక్షించారని భక్తులు నమ్ముతున్నారు. చూడండి, లోపల మనకి అమ్మవారు ద్వీపం రూపంలో దర్శనమిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వెళ్తారు. సో ఇక్కడ నుంచి అమ్మవారిని ఊరేగింపుకు తీసుకెళ్తున్నారు. చూడండి, ఇక్కడ నుంచి తీసుకెళ్లి మళ్ళీ స్టార్టింగ్ లో ఒక ఆలయం ఉంది. సో అక్కడ గుస్సాడి ఆడుతూ అక్కడ అమ్మవారిని ఊరేగింపుతూ సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారు మనకి గుహ లోపల ఉంటారు కదా, జంగుబాయి అమ్మవారు. సో అక్కడ దీపం రూపంలోనే దర్శనమిస్తారు నార్మల్ గా. కానీ ఇక్కడ మనకి అమ్మవారిని ఊరేగింపడానికి గుహ లోపల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కూడా గుస్సాడి ఆడుతున్నారు. సో ఇక్కడ గుస్సాడి ఆడి అట్లా మొత్తం కూడా ఇట్లా తిప్పి మళ్ళీ లోపల పెడతారు అనుకుంటా అమ్మవారిని. సో చాలా బాగుంది. నాకైతే ఈ గుస్సాడి చూస్తే నాకు కూడా డ్యాన్స్ అయిపోతుంది అవుతుంది, కానీ మనకి రాదు కదా డ్యాన్స్. సో ఇక్కడ మాత్రం చాలా బాగా గుస్సాడి ఆడుతున్నారు. అంటే అందరూ కలిసి ఆడుతున్నారు. ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఇక్కడ డ్యాన్సెస్ కూడా చేస్తున్నారు. అండ్ డ్యాన్సెస్తో పాటు వీళ్ళ అంటే చాలా కళాకారులు ఉన్నారు ఇక్కడ. మెయిన్గా ఏంటంటే డప్పులు కూడా వీళ్ళు న్యాచురల్గా డప్పులు తయారు చేసుకున్నారు, వాళ్ళే డప్పులు కొట్టడానికి. సో ఆ డప్పుల్ని యూజ్ చేసి మంచిగా డప్పులు కొడుతున్నారు. లైక్ ఆ ఫ్లూట్స్ కూడా వాయిస్తున్నారు. మీకు మొత్తం ఒకసారి నేను ఒక వీడియోలో చూపిస్తాను వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది. చూస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా సో ఇక్కడ మనకు ఒక తాతగారు ఉన్నారు. సో అసలు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంది, సో ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తారు, ఈ జాతర ఎప్పుడు జరుగుతుంది అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సరే, ఇది మా జాతి ఆదివాసి అంటే ఇది బాగా పెద్దది అన్నట్టు. అంటే దీనికి విషయము దీనంత కళకారు దేవుడు అంటే ఎక్కడ లేదు. ఈ భూమిలో జాతకంలో పుట్టింది దేవుడు అంటే అందరికీ దేవుడు. సమాజించి మనం సమాజంలో నడవాలి అనేది ఒక ఇది బాయి అంటే పరిణామంగా ఉంది. 14 సంధి అటువంటి రోజులలో ఇక్కడ జాగా పట్టుకున్నది. అంటే లోకానికి ఘర్షణ జరగాలి, అందరికి సహాయపడాలి అనేది జంగుబాయి అనే దాని పేరు. ఎంతో పెద్దగా పేరు పోయిన దేవుడు, సత్యమైన దేవుడు. ఆదిలాబాద్ ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఇక్కడికి? అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం? మస్తు బాగా నడుస్తాయి. మాది పూసమైన అంటే మేము చెప్పలు తరగాం. ఏమైనా అంగడి పోతే ఇంటికి వస్తే తానం చేస్తాం. అది పని మాది. హోటల్లో మేము తిన్నాం, చా తాగాం, అంగడి పోతే అంతే. నమస్కారం అన్న, మీ పేరేనా? నా పేరు శ్రీనివాస్, మడావి శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది జగిత్యాల డిస్టిక్, రాయకల్ మండలం. సో ఇక్కడికి అంటే ఫస్ట్ టైమా ఆల్రెడీ వచ్చారా? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇక్కడ? జంగుబాయి ఉత్సవాలు అంటే చాలా పెద్ద పేరున్న ప్రతిష్ఠిత వచ్చిన అమ్మవారు అన్నట్టు ఇక్కడ. ఇది ఏ మంత్, ఇది జనవరిలో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 28 ఎండ్ అవుతుంది అన్నట్టు. ఆ రోజు మొత్తానికి క్లోజ్ అవుతుంది. ఉత్సవాలు బాగా గ్రాండ్గా జరుగుతాయి అన్నట్టు ఇక్కడ నుంచి. జంగుబాయి అంటే మాకు జగన్మాత అంటే తెలుసు కదా మీకు. జంగుమాత అంటే జగన్మాత, ఇంకా భీమన్న దేవుడు, ఇంకా పాండుకొప్పర్లింగు, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నట్టు. పులికహసర్ అంటారండి ఇక్కడ. పులులు తిరుగుతూ ఉంటాయి బాగా, పులులు తిరుగుతుంటాయి బాగా అన్నట్టు. ఫస్ట్ టైం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే బాగుంటుంది. అంటే మన ఎస్టీ వాళ్ళంతా అందరు కలిసి గోండ్స్ మాకు అందరు కలిసి బాగా ఉత్సవాలు బాగా గ్రాండ్గా జరుపుతారు ఇక్కడ అన్నట్టు. మీరు అంత దూరం నుంచి ఎట్లా వచ్చారు? మరి చాలా దూరం జయించాలంటే. చాలా దూరం అండి. ఆ రోడ్డు కూడా చక్కగా లేవు ఇక్కడ. అంటే బాగా తీసుకున్న బాగా ఏరియా అన్నట్టు.
లొక్కలు బాగుంటాయి. మేము రావడానికి కూడా లిటరల్ గా చాలా దూరం అంటే ఇక్కడ నుంచి మేము కూడా మంచిర్యాల నుంచి ట్రావెల్ చేస్తూ అసలు వచ్చేటప్పుడు గుట్టలు రోడ్లు అసలు ఎక్కువకుండా దిగకుండా అసలు చాలా కష్టం అనిపించేది. అదే ఇంతమంది వస్తున్నారు చాలా దూరం నుంచి అంటే ఇంకా అమ్మవారి పైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి సో ఇంత దూరం నుంచి అయినా కూడా వస్తున్నారు. భక్తి శ్రద్ధలు అంటే కొలిచిన దేవత కొలుస్తారు అన్నట్టు, వాళ్ళ ఇంటి దేవత అన్నట్టు. జంగుబాయ్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి, వాళ్ళ ఇంటి జగన్మాతగా కొలుస్తారు అన్నట్టు. కొలిచి ఇట్లా వాళ్ళకి ఇట్లా అటెండ్ అయ్యి బాగా గ్రాండ్గా జరుపుతారు అన్నట్టు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడికి మన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి 8 తెగలకు చెందిన వేలాది ఆదివాసీలు ఇక్కడికి చేరుకొని ఇక్కడ 30 రోజుల పాటు వాళ్ళ పురాతన సంప్రదాయాల ప్రకారం ఈ జంగుబాయ్ అమ్మవారిని పూజిస్తారు. అండ్ ఇక్కడ వివిధ తెగలకు చెందిన 8 వంశాల ప్రధాన పూజారులు వారి ఆచారం ప్రకారం ఈ పుష్యమాసం స్టార్ట్ కాగానే ఈ గుహ లోపల ద్వీపం వెలిగించి ఈ జాతరని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి జంగుబాయ్ అమ్మవారి టెంపుల్ దగ్గరనే మనకి పూజారులు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ పూజారులను అడిగి తెలుసుకుందాం అంటే ఈ అమ్మవారి యొక్క హిస్టరీ ఏంది, సో ఇక్కడికి ఎప్పుడు వస్తారు, ఎలా ఉంటుంది అనేది ఒకసారి అడిగి చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు వస్తారు? ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుంది. మన ముత్తాతల వాళ్ళ నుంచి అప్పటి నుంచి నడుస్తున్నాయి, మంచిగా నడుస్తుంది. మనం అందరం వచ్చి భోజనం చేస్తాం, కోళ్ళు కోస్తాం, మేకలు కోస్తాం, తిని వెళ్ళిపోతాం. ఇంతే. ఇక్కడ చరిత్ర గురించి చెప్పగలుగుతారా? అమ్మవారు అసలు ఇక్కడ ఎలా వెలిసారు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది, సో ఇక్కడ ప్రత్యేకత ఏంది అసలు అమ్మవారు? అప్పుడు ముత్తాతల వాళ్ళ నుంచి అంటే మనకి అంత తెలియదు కానీ కొంచెం కొంచెం ఇప్పటి నుంచి మనకు తెలుసు. అచ్చా అచ్చా. సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 30 సంవత్సరం. 30 సంవత్సరాలు అంటే మీరు చిన్న ఉన్నప్పటి నుంచే ఇక్కడికి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి 2 నెలలు ఉంటాం. ఇక ఈ నెల మళ్ళా వేరే నెలలు ఉంటాం. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వరకు అసలు ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఒకసారి చెప్పండి డీటెయిల్ గా. ఇక డాన్సులు చేస్తారు, డాన్సులు చేసినాక మళ్ళా దేవుడు ఉంటాయి, దేవుడు పట్టుకొని మళ్ళా దాన్ని ఏమంటారు ఇక గుహలో పోతారు. గుహలో పోయి ఆడ దేవుళ్ళు ఉంచుతాం. దేవుళ్ళ నుంచి మళ్ళీ వచ్చి ఈడచ్చికు భోజనం చేస్తాం. భోజనం చేసినాక మళ్ళీ వెళ్తాం అక్కడికి వెళ్ళి మళ్ళా దేవుడికి తెచ్చి మళ్ళీ ఈడ పెట్టి మళ్ళా కాళ్ళు మొక్కినాక వెళ్ళిపోతాం. లోపల జంగుబాయ్ అమ్మవారు ఉన్నారు కదా, సో అమ్మవారే కాకుండా ఇక్కడ వేరే ఇంకేమైనా ఆలయాలు ఉన్నాయా? ఒకటే వచ్చి జంగుబాయ్ అమ్మవారిని దర్శించుకుంటారు డైరెక్ట్. సో ఇక్కడ దర్శించుకున్న తర్వాత కోళ్ళని మేకల్ని వస్తారా? ఓకే. అంటే ఇక్కడ మొత్తం కుటుంబంతో వస్తారా? కుటుంబం మనము మొత్తము 8 ఇల్లు వాళ్ళు ఉంటాం. అందరూ కలిసి మేము దేవుడు చేస్తాం. దేవుడు చేసినాక మళ్ళా భోజనం అయినాక ఇది ఎక్కడో అక్కడే వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు జాతర టైంలో ఇప్పుడు ఇంతమంది కనిపిస్తున్నారు కదా, జాతర టైంలో కాకుండా నార్మల్ డేస్ ఉంటాయి కదా, ఇప్పుడు నార్మల్ గా ఈ జాతర ఇప్పుడు ఈ నెల అయిపోయినాక ఫిబ్రవరి అప్పుడు కూడా మనకి జనాలు వస్తారా, దర్శించుకుంటారా? కానీ మేము ఉంటాం, అప్పుడు వెళ్ళిపోతాం. మీరు పూజారులు అయితే ఎవరు ఉండరు? ఉంటాం. ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు. రావచ్చు అట్లా? రావచ్చు. అంటే ఇక్కడ అంటే ఓకేనా, ఇక్కడ పులులు తిరుగుతాయని కూడా అంటారు కదా? అంటారు కానీ ఆ పుల్లులు ఏమి చెయ్య కదా, మనకి ఏం చెయ్యి. మనం దానిదే దేవుడు చేస్తాం. ఇక పులే మనకి దేవుడు, పులే అమ్మవారు, జంగుబాయ్ అమ్మవారు. సో ఇక్కడ అంటే నార్మల్ డేస్ లో వచ్చినా కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మీరే పూజారులా? ఎంతమంది మీరు పూజారులు? 8 మంది. సో మీకు అంటే అంత ఓకేనా? దీని వల్ల మీకు బాగుందా? బాగానే. ఇంకా మీరు బయట వాళ్ళకి ఏమైనా చెప్తారా? అంటే ఇక్కడికి రావాలా? బయట వాళ్ళకి మేము చెప్పాం, వాళ్ళే వస్తారు. ఇక వాళ్ళే వస్తారు. అందరు తెలుసుకుంటారు. వాళ్ళే వచ్చి వాళ్ళే భోజనం వాళ్ళే చేస్తారు, వాళ్ళే తిని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా జంగుబాయ్ జాతర చాలా అద్భుతంగా ఉంది, నాకైతే మస్తు అనిపించింది. మనం నార్మల్గా బయట సిటీస్లలో టెంపుల్స్ అవన్నీ చూస్తాం కదా, సో అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఎందుకంటే అడ్వెంచరస్ ట్రిప్ ఇది. ఎందుకంటే మనం చాలా దూరం నుంచి గుట్టలు అవన్నీ దాటి వచ్చినాం కదా, సో ఇక్కడ అసలు ఎవరికి తెలియదు, చాలామందికి కూడా ఓన్లీ ఆదివాసులకే తెలుసు ఇక్కడ జాతర ఉంటుంది అనేది. సో మొత్తం గుట్టల మధ్యలో ఇక్కడ జాతర జరుగుతుంది జంగుబాయ్ అమ్మవారిది. నాకైతే మస్తు అనిపించింది. సో మీరు ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం నాగోబా జాతర కూడా వెళ్దాము. సో అక్కడ కూడా ఎలా ఉంటుందో మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అది కూడా మీకు వీడియో వస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి.